హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులో భారీ ఊరట లభించింది. వాస్తవానికి ఆయన విదేశీ పర్యటనలకు వెళుతున్నప్పుడు ఆయన కోర్టు నిబంధనల ప్రకారం ఆయన వెళ్లాల్సి ఉంది. అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొన్ని దశాబ్దం, అంటే దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే దశాబ్దమన్నరగా కొనసాగుతూనే ఉంది. ఒక రికార్డు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్ మీద దాదాపు 12+ ఇయర్స్ నుంచి ఉన్నారు. చివరికి ఒక 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఒక 5 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ప్రస్తుతం మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీని ప్రధానంగా ఆయన ప్రతిపక్ష హోదాలోనే నడుపుతా ఉన్నారు. సో ఒక సామాన్యుడికైతే ఇది సాధ్యమా అంటే అసాధ్యమే. జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాడు కాబట్టి ఆ న్యాయశాస్త్రంలో ఉండే ఏవైతే కొన్ని పాయింట్స్ ఉంటాయి వాటిని ఉపయోగించుకొని బహుశా ఈ బెయిల్ మీద కొనసాగుతున్నాడేమో. సో మొత్తం మీద అయితే ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నాడు. కానీ ఈ 10 ఏళ్లుగా ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ కోర్టు అనుమతి తప్పనిసరి. కోర్టు కొన్ని నిబంధనలు విధిస్తుంది. ఆ నిబంధనలు అయితే పాటించాలి. ఆ నిబంధనల ప్రకారం ప్రయాణ షెడ్యూల్ని పిన్ టు పిన్ ఇవ్వాలి. ఇక్కడ ఫ్లైట్ ఎక్కడ ఎక్కుతున్నాం, ఎక్కడ దిగుతున్నాం, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ ఎక్కడ ఎన్ని రోజులు, అక్కడి నుంచి తిరిగి ఎప్పుడు వస్తున్నాం, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఇవ్వాలి. రెండవది, అందుబాటులో ఉండటానికి ఆయన ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ ఫోన్ కాల్ చేస్తే ఆయన అందుబాటులోకి రాగలగాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడీలో ఏదైనా సంప్రదింపులు అర్జెంటుగా సిబిఐ, దీని సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి సిబిఐ ఏమన్నా ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖున వెళుతున్నప్పుడు తన పెద్ద కుమార్తెను చూడటానికి లండన్ వెళుతున్నప్పుడు ఆయన ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చారట. దానికి సిబిఐ 3 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు అనేది సిబిఐ అభియోగం. దీని మీద సిబిఐ ఏం చేసింది? కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళితే కోర్టు విచారించింది. జగన్మోహన్ రెడ్డి గారి తరపున లాయర్లు ఏం చేశారంటే అసలు మా బాస్ ఫోనే వాడండి, అసలుకి ఆయనకి ఫోన్ నెంబరే లేదు అని చెప్పారు. దీనికి సంబంధించి ఒక ప్రముఖ ఛానల్లో గతంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. దాన్ని కూడా సమర్పించారు. అదేంటి, ఏ ప్రముఖ ఛానల్లో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఒక క్షణం చూద్దామని. మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినప్పుడు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవడం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత 10-12 సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు. ఫోన్ వాడతారా, వాడరా? చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే, ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? నేనైతే నాకు ఎట్లా పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు, ఇంతమంది ఉంటారు. చూశారు కదా, అంటే ఆయన ఆ రోజు నాకు అసలు ఫోన్ నెంబరే లేదు, అసలు ఫోనే లేదు అని చెప్పిన ఈ అంశాలని చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు చాలా మంది. కానీ అదే ఆధారంగా ఇవాళ ఆయన భారీ ఊరటనైతే పొందారు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఫోన్ నెంబరు అసలు వాడకుండా ఈ సమాజంలో ఎవరైనా ఉంటారా అనేది పెద్ద ఎత్తున మనకు వచ్చే సందేహం. బహుశా ఎవరైనా కావచ్చు, వాళ్ళ చేతిలో ఫోన్ పట్టుకుని తిరగకపోవచ్చు, కానీ ఫోన్ కమ్యూనికేషన్లో ఉండకుండా ఉంటారు కదా. సో ఫోన్ కమ్యూనికేషన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కాకపోయినా ఎవరొకళ్ళ పేరు మీద ఒక ఫోన్ నెంబర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అందుబాటులో ఎప్పుడు ఉంటుంది కదా. అది సహజమే. అది అంత కమ్యూనికేషన్లో లేకుండా ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారంటే అది అబద్ధమే అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉండే నెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సి ఉంది. కానీ అది ఇవ్వకుండా ఏదో నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ పని చేయకుండా 3 సార్లు కాంటాక్ట్ అయినా అది అవ్వకపోవటం ఏంటి? అందులో ఆంతర్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. మరి సిబిఐకి ఒక రకంగా చుక్కెదురైంది. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వెళుతున్నప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో బహుశా. లేకపోతే ఎవరిదైనా అందుబాటులో నెంబర్ ఇవ్వాలని ఏమన్నా కోర్టు ఏమన్నా ఆ క్లాజ్ ఏమన్నా పెట్టిందో తెలియదు. కానీ మొత్తం మీద కోర్టు తీర్పును పూర్తిగా ఆశాంతం చదవాల్సి ఉంది. కాసేపటి క్రితమే వచ్చింది ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక భారీ ఊరట అని చెప్పాలి.